కాంగ్రెస్ పార్టీలో అంజన్ కుమార్ యాదవ్ రూపంలో అగ్గి రాజుకుంటున్నది. బగ్గున మండి అది కాంగ్రెస్ పార్టీని ఏం చేస్తుందో తెలియకుండా అవుతున్నది. సీఎం రేవంత్ రెడ్డిని షెడుగుడు అనుకున్నంత పని చేస్తున్నాడు అంజన్ కుమార్ యాదవ్. జూబ్లీహిల్స్ టికెట్ నాకు కాకుండా నవీన్ యాదవ్ కి ఇచ్చుడేంది? నేను అడిగినప్పుడే లోకల్ నాన్ లోకల్ గుర్తుకొచ్చిందా? అట్లయితే ఓ పెద్ద మనిషి కొడంగల్లో ఎమ్మెల్యేగా ఓడిపోతే మళ్ళా ఎమ్మటే ఎంపీగా మల్కాజ్గిరిలో ఎట్లా పోటీ చేసిండు? అంతేకాదు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డిలో ఏ లోకల్ నాన్ లోకల్ పద్ధతిన పోటీ చేసిండు? అప్పుడు గుర్తుకు రాని లోకల్ ముచ్చటకు ఇప్పుడే గుర్తుకొచ్చిందా అని సీఎం రేవంత్ రెడ్డి పేరు ఎత్తకుండానే లాబట్టేసినంత పనిచేసిండు. కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసింది నేను, ఎండైనా వానైనా పార్టీకి అండగా ఉన్నది నేను. అసొంటి నాకు టికెట్ అడిగితే ఇయ్యరా? టికెట్ ఎవరికి ఇస్తారో అది కూడా చెప్పరా? ఎంపిక కమిటీలకు నన్ను తీసుకోకుండా సెలక్షన్ చేస్తారా? నేను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది మర్చిపోయినరా? నన్ను గింత తక్కువ చేస్తారా? ఉండుండ్రి ఒక్కొక్కని సంగతి చెప్తా, నా సత్తా ఏందో చూపెడతా. నన్ను తక్కువ అంచనా వేస్తున్నారు. కార్యకర్తలతోని మాట్లాడి ఏం చేయాలో అప్పుడు నిర్ణయిస్తా అన్నట్టు చెప్పుకొచ్చిండు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్. అసలే పట్నంలో ఫైల్ మాన్ తీరుగా ఉండేటోడాయే, అంతేకాదు బీసీ వర్గం లీడరాయే. అందుకే నాకు టికెట్ రాకుండా చేసిన వాళ్ళను ఇడిచిపెట్టా అన్నట్టు మాట్లాడుతున్నాడట. ఇక ఇట్లా మాట్లాడినందుకు కాంగ్రెస్ పార్టీ లూకుంట్రా? మంత్రులు వివేక్, పొన్నం ప్రభాకర్ తో పాటు పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ అంజన్ కుమార్ యాదవ్ ఇంటికి చేరుకొని, వద్దు నువ్వు అట్లా అలగకు, బుంగమూతి పెట్టకు, ఏం చేసినా పార్టీ కోసమే కదా, జర్రంతా ఓపిక పట్టు, పార్టీ కరెక్ట్ టైంలో నీకు చేయాల్సిన న్యాయం చేస్తుంది అన్నట్టు చెప్పి బుచ్చగించే పని చేసిండ్రట. మరి చూడాలే ఆ బతిలాడుతోని అంజన్ కుమార్ ఆవేశం తగ్గుతుందా, లేకుంటే అంతకంటే ఎక్కువ కోపంతో కొట్లాటకు దిగుతాడా అనేది ముందు ముందు చూడాలి. బీసీ రిజర్వేషన్లు బిస్కెట్ అయినాయి, కోర్టులు కొర్రీలు పెట్టినాయి, నోటిఫికేషన్లు నోట్లే మట్టి కొట్టినాయి. ఇక రాజకీయ పార్టీలు మీ పార్టీ చేయబట్టే బీసీలకు అన్యాయం జరిగిందంటే, లేదు మీ పార్టీ మోసం చేసిందని ఒక పార్టీ మీద ఇంకో పార్టీ లీడర్లు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఇంత పెద్ద లొలిలో బీఆర్ఎస్ పార్టీకి సీఎం రేవంత్ రెడ్డి రిజర్వేషన్ల మీద మాట్లాడిన ఓ ఆనిముత్యం అసొంటి వీడియో దొరికిందట. ఆ వీడియోను మన అందరికి చూపెట్టడానికి మీడియా ముందటికి తీసుకొని వచ్చిండ్రు. ఇక మీరు కూడా చూడండి. ఇవ్వడం అనేది నేరం, అడిగితే జైల్లో పెట్టాలి. రైట్, అట్లాంటి ప్రశ్నని అట్లాంటిది కావాలని అడిగితే జైల్లో పెట్టాలి. అబ్బర కొడుక, ఎంత పెద్ద మాట అన్నాడు సీఎం రేవంత్ రెడ్డి. రిజర్వేషన్లు నిర్ణయించే అధికారం కేంద్రం దగ్గర ఉండొద్దు, దాన్ని రాష్ట్రాలకు ఇయ్యాలి అనుడు నేరమట. అట్లెవరన్నా అడిగితే అసొంటోలను జైల్లో పెట్టాలని వీడియోలో చెప్తున్నాడు. మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎట్లా దొరకబట్టినరో ఆ వీడియోను ఏమో గాని దాన్ని ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. దాన్ని మీడియాకు చూపెట్టిన తర్వాత మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుకుంటా ఏమంటున్నాడో ఒకసారి నుండి. ఈ రిజర్వేషన్ గట్ట మొదలు మాట్లాడిన మాట, రాష్ట్రానికి అధికారం లేదు, ఎవరన్నా రిజర్వేషన్లు అడిగితే జైలు పెట్టాలని ఎవరన్నారు? అంటే ఎంత ప్రజలను మోసం చేశాడు ఒక్కసారి మీరు ఆలోచించండి. గింత మోసం ఉంటుందా? ఆనాడు కేసీఆర్ సారు రాష్ట్రాలకే రిజర్వేషన్లను నిర్ణయించే అధికారం ఉండాలి అని కోరినప్పుడు రేవంత్ రెడ్డి మీడియా ఛానల్లో కూర్చొని ఒక ఇట్లా మాట్లాడాడు. ఒకవేళ జైల్లో పెట్టాలనుకుంటే ముందుగాల పెట్టాల్సింది ఎవరను? రేవంత్ రెడ్డిని కాదా? బీసీలకు రిజర్వేషన్లను ఇవ్వాలి అని కోరింది ఎవరు? రేవంత్ రెడ్డి కాదా? అప్పుడు వద్దన్నోడు ఇప్పుడు కావాలనుడేంది? అంటే బీసీలను ఏ తీరుగా తప్పుదో పట్టించే రాజకీయం చేస్తున్నాడో చూడుండ్రి, బీసీలను ఏ తీరుగా మోసం చేస్తున్నాడో చూడుండ్రి అని బీఆర్ఎస్ పార్టీలు ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియోను సోషల్ మీడియాలల్లా, వాట్సాప్ గ్రూపులల్లా వాట గదిపుతున్నారు. ఇగో గిది రేవంత్ రెడ్డికి బీసీల మీద ఉన్న ప్రేమ అని చేతులు నోయంగా షేరింగ్లు చేస్తున్నారు.